हरिः ओं तत्सत्। ओं गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दुकलातीतं तस्मै श्रीगुरवे नमः। नारीकटाक्षपटुनाराच भयरहित శూరులెరుగుదురు నిను చూచేటి చూపు ఘోర సంసార సంకుల పరిచ్ఛేదులగు ధీరులెరుగుదురు నీ దివ్య విగ్రహము ఇతరులకు నిను నెరుగతరమా. సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విరహితులిరుంగుదురు నిను ఇందిరారమణ ఇతరులకు నిను నెరుగతరమా. ఇతరులకు నిను నెరుగతరమా. పరమ భాగవత పద పద్మ సేవా నిజా భరణులెరుగుదురు నీ పలికేటి పలుకు. పరమ భాగవత పద పద్మ సేవా నిజ భరణులెరుగుదురు నీ పలికేటి పలుకు. పరగు నిత్యానంద పరిపూర్ణ మానస స్థిరులెరుంగుదురు నిను తిరువేంకటేశ. పరగు నిత్యానంద పరిపూర్ణ మానస స్థిరులెరుంగుదురు నిను తిరువేంకటేశ. ఇతరులకు నిను నెరుగతరమా. సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విరహితులెరుంగుదురు నిను ఇందిరారమణ ఇతరులకు నిను నెరుగతరమా. ఇతరులకు నిను నెరుగతరమా. భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోషు నియతాత్మభిః. మధుసూదన సంబోధన చేస్తూ అర్జునుడు స్వామివారిని తన సందేహాలను ప్రస్తావిస్తూ ఉన్నటువంటి విధానము. అక్షరం బ్రహ్మ పరమం కిం తద్బ్రహ్మ అన్నటువంటి ప్రశ్నకు అక్షరం బ్రహ్మ పరమం కిం అధ్యాత్మం అన్నటువంటి సందేహానికి స్వభావో అధ్యాత్మం ఉచ్యతే. స్వభావమే అధ్యాత్మము అనేటువంటి విషయము రెండింటిని గురించి పొద్దున ప్రస్తావించుకోవడం జరిగింది. రెండు కూడా ఒకే స్వరూపం అని చెప్పిన భావించుకున్నాము. బ్రహ్మము అన్న ఆత్మ అన్న ఒకటే. ఈ ఆత్మ అనేటువంటి ఆత్మ అనేటువంటిదే మరి మన యందు జీవభావనతో తోస్తూ ఉన్న ప్రస్తుతం. ప్రత్యేక ఆత్మ అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి శరీరమునందు జీవభావన కలిగి ఉన్నది. జీవభావన ఎందుకు వచ్చింది అంటే లోన ఉన్నటువంటి ఆవరణం, దాన్ని అవిద్యావరణము కారణదేహము అని చెప్పని అన్నాం. కారణదేహ ఉపాధిని బట్టి జీవుడు అనేదిగా చెప్పడం జరుగుతుంది. అదే మహాకారణ ఉపాధిని బట్టి చెప్పినట్లయితే దాన్ని మరి ఈశ్వరుడు అదే పరమాత్మ అని చెప్పని అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చూసినట్లయితే
మరి అజ్ఞానం అనేటువంటి ఆవరణముతో చేరి ఉన్నటువంటి వారు, అజ్ఞానం అనే దాన్నే కారణదేహము అన్నా, అజ్ఞానము అన్నా, తమస్సు అన్నా, మూల విద్య అన్నా, అపరా ప్రకృతి అని చెప్పనన్నా పేర్లు వేరువేరుగా ఉన్న స్వరూపం మాత్రం ఒక్కటే అని చెప్పేసి అని, అందువల్ల ఆ అజ్ఞానం అనేటువంటి ఉపాధి తొలగింపజేసుకొనిదే మనం శుద్ధ బ్రహ్మ స్థాయికి పోయే అవకాశము లేదు. అర్థమవుతుందా? అజ్ఞానం, అవిద్య అనేది మనం తొలగింపజేసుకొనిదే శుద్ధ బ్రహ్మస్థాయికి పోయే అవకాశము లేదు. లోన ఉన్న ఆవరణం, మూలా విద్య అనేటువంటి ఆవరణం, కారణదేహం అనేటువంటి ఆవరణాన్ని మనం ప్రయత్నం ద్వారా దాన్ని తొలగింపజేసుకోవాల్సి ఉంటుంది. కారణదేహం అనేటువంటిది శరీరాలని కలగజేసేదిగా ఉన్నది. కారణదేహం అనేది శరీరాలని కలగజేసేదిగా ఉన్నది. మళ్ళా దేహాలు అనేటువంటివి రావటం ఆరంభం అయ్యాయి అని చెప్పనంటే ఎప్పుడు ఎలా ఏ దేహాలు వస్తాయో కూడా చెప్పే అవకాశం కాదు. అది మనకి ఈ అధ్యాయంలోనే యం వాపి స్మరణ్ భావం అనే మాట కూడా స్వామి చెప్పబోతాడు ముందు. కాబట్టి ప్రకారముగా మరి మానవ దేహాలే వచ్చే విధానంగా అని ఉన్నట్లయితే కొంత నిబ్బరం ఉండే అవకాశం ఉంటుంది. పురాణులకు అసలు దాని గురించి తెలిసిన విషయం లేకుండా ఉన్న వాళ్ళకి ఎలాంటిది లేదు. ఏదో పోతాయి, వెళ్ళిపోతాయి, ఏ దేహాల్లో పడిపోతాయి. శాస్త్రాధ్యయనం చేసే విధానంలో ఉన్నాం కాబట్టి మరి ఈ యొక్క అజ్ఞానం అనేటువంటిది, కర్మవాసనలు అనేటువంటివి ఈ రెండు కలిసి మరి జీవునికి దేహాలు ఇచ్చేటువంటివిగా ఉన్నాయి. కనుక మనం ప్రత్యేగాత్మ స్థాయిలో ఉన్నామా, శుద్ధ బ్రహ్మము యొక్క స్వరూప స్థితిలో ఉన్నామా అని కనుక చూసుకున్నట్లయితే మరి ప్రత్యేగాత్మ స్థాయిలో ఉన్నామా, శుద్ధ బ్రహ్మ స్థితిలో ఉన్నామా అని అనుకుంటే ఏం చెప్పుకుంటాం? ప్రత్యేగాత్మ స్థాయిలో ఉన్నామా, శుద్ధ బ్రహ్మ స్థితిలో ఉన్నామా అని చెప్పన్నట్లయితే ప్రస్తుతానికి అవిద్యోపాధి ప్రబలంగా ఉంది కాబట్టి జీవస్థితిలో ఉన్నామని చెప్పుకోవాలి. జీవుడు అని చెప్పినట్టు అవిద్య చేత ఆవహింపబడి అవిద్యోపాధికో జీవ అన్నాడు కనుక అవిద్యనే ఉపాధి లోపల ఉన్నది. దాన్ని ఎవరికి వారుగా తొలగింపజేసుకోవాల్సి ఉంటుంది. స్వరూప జ్ఞానాన్ని పొందనంత వరకు అది పోయే అవకాశమే లేదు. సూక్ష్మదేహంలో కర్మవాసనలో కూడా అవి తొలగిపోవటానికి అవేవి కూడా తేలిగ్గా లేవు. అవి జన్మలిచ్చే సుఖదుఖాలు కలగజేసే పోతాయి తప్ప సుఖదుఖాలను కలగజేయకుండా ఇవి పోయే విధానం కాదు. సుఖదుఖాలను కలగజేసేటువంటివి కర్మవాసనలు అయితే జన్మను కలగజేసేటువంటిది అజ్ఞానం అని చెప్పేసి అని. కాబట్టి ప్రకారంగా రెండు కూడా ప్రబలంగా ఉన్నటువంటి విధానం. సువిరూఢ మూలం అని కూడా స్వామి చెప్పారు. సువిరూఢ మూలం బాగా ఈ గట్టిపడి ఉన్నాయా, పాతుకుపోయి ఉన్నాయనే మాట వాడతాడు. కాబట్టి వాటిని ఎవరికి వారు మరి జన్మలు వద్దనుకునేటువంటి పరిస్థితిగా ఉన్నట్లయితే జన్మలు వద్దు, మోక్ష అపేక్ష కలిగి ఉన్నటువంటి వారల్లా కూడా మరి కారణదేహముగా ఉన్న అజ్ఞానాన్ని కానీ సూక్ష్మదేహములో ఉన్న కర్మవాసనలు కానీ రెండింటినీ కూడా ఎవరికి వారే తొలగింపజేసుకోవాల్సి ఉంటుంది. అంతే. స్వరూప సాక్షాత్కార జ్ఞానము చేత కారణదేహాన్ని బ్రహ్మ జ్ఞానాగ్ని ద్వారా బ్రహ్మజ్ఞానాగ్నౌ బ్రహ్మణాహృతం అన్నారు. కాబట్టి బ్రహ్మ జ్ఞానాగ్ని ద్వారా సూక్ష్మదేహంలో ఉన్న కర్మవాసనలను కాల్చి వేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఏకైక మార్గం ఏంటంటే నివృత్తి మార్గము, హంస యొక్క ఆశ్రయము. హంస ఆశ్రయం ద్వారానే అది సాధ్యమయ్యే అవకాశం అన్నమాట. ఇంక రెండో మార్గం లేదు. ఇక ఉపవాసాలు చేస్తూ ఉన్నాం, వ్రతాలు చేస్తూ ఉన్నాం, గుళ్ళకు పోతూ ఉన్నాం, క్షేత్రయాత్రలు చేస్తూ ఉన్నాం,
యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్నాం, పూజలు చేస్తూ ఉన్నాం అని ఎన్నైనా చెప్పుకోవచ్చు మనం. అవన్నీ కూడా ఏంటంటే మళ్ళా కర్మభాషల్ని కొంత సుకృత విధానంగా పెంచేటువంటివి తప్ప తెంచేటువంటివి మాత్రం కావు. అంటే అవి కొంచెం ఉన్నతమైనటువంటి యొక్క మార్గంగా తీసుకుపోయేటువంటి జన్మ తప్పదు. ఆ జన్మ అనేది మేలుగా ఉండే జన్మ, కొంచెం గౌరవంగా ఉండే జన్మ, మంచిగా ఉండే జన్మలను ప్రసాదింపజేసేటువంటివిగా ఉంటే కర్మవాసనలు అని చెప్పేసి అని. అవి విరోధి కాదు, కర్మలకు విరోధి కాదు, అజ్ఞానానికి విరోధి కాదు. అవన్నీ ఏమిటంటే మనకు ఉత్తమ దేహాలు, ఉత్తమ జన్మలు, ఉత్తమ లోకాలు ప్రాప్తింపజేసేటువంటివిగా ఉండేటువంటివి. అసలు జన్మ అనేది వద్దు, జన్మరాహిత్యం కావాలి అన్న అపేక్ష ఉన్నట్లయితే మాత్రం మరి లోన ఉన్నటువంటి యొక్క మూలా విద్యగా ఉన్న అజ్ఞానాన్ని, సూక్ష్మదేహంలో ఉన్న కర్మవాసనలను తొలగింపజేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మూడవ ప్రశ్నగా చూసినట్లయితే కిం కర్మ అని అడుగుతాడు. ఒకటి బ్రహ్మము యొక్క విషయం అడిగాడు, రెండోది ప్రత్యేగాత్మ యొక్క విషయం కూడా అడిగాడు. అవన్నీ కూడా వాటి గురించి మనకి ఇంకా విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. చాలా దాంట్లో విషయాలు ఉన్నాయి. ఇంకా నేను సంక్షిప్తంగా వాటిని ముగింపు చేసుకుని ముందుకెళ్తూ ఉన్నాను. అందుచేత నేనంటే ఏమిటంటే ప్రత్యేగాత్మ అని చెప్పని, భగవంతుడు ఏమిటని చెప్పానంటే శుద్ధ బ్రహ్మము అని. భగవంతుడు అంటే ఏమిటంటే శుద్ధ బ్రహ్మము, అక్షరం బ్రహ్మ పరమ. నేనంటే ఏమిటంటే ప్రత్యేగాత్మ అనేటువంటిది. కనుక ఆ ప్రత్యేగాత్మ యొక్క స్వరూప అనుభవమును పొందేటువంటి విధానం అన్నమాట. దాని కిం కర్మ అని చెప్పని ఆయన ప్రశ్న వేశాడు. దానికి స్వామివారు చెప్పేటువంటి సమాధానము కిం కర్మ అనే దానికి భూతభావ ఉద్భవకర విసర్గ కర్మ సంజ్ఞత అని సమాధానం చెప్పారు స్వామివారు. భూతభావ ఉద్భవకర, భూత భావ అనగా ఉనికి అనమాట. భావ అంటే ఉనికి. లోకంలో జీవులకు ఈ యొక్క విశ్వంలో మళ్ళీ ఉనికి వస్తుంది కదా, దేహాలు వస్తున్నాయి కదా. ఆ దేహాలు అనేటువంటి ఏవైతే వస్తూ ఉన్నాయో ఉద్భవకర, ఆ ఉద్భవకర దేహాలను పుట్టింపజేసేటువంటి, జన్మలను కలగజేసేటువంటి ఏదైతున్నదో అది విసర్గ. భూతభావ ఉద్భవకర విసర్గ కర్మ సంజ్ఞత. విసర్గ, ఆ సర్గ అంటే సృష్టి అన్నమాట. సర్గ అంటే జన్మలు, సర్గ అంటే సృష్టి అన్నమాట. కనుక ఏ యొక్క దేహాలైతే వస్తూ ఉన్నాయో, జన్మలు వస్తూ ఉన్నాయో, అలాంటి జన్మలు రాకుండా చేసేది ఏదున్నదో దానిని విసర్గ కర్మ సంజ్ఞత. సర్గ విసర్గ అంటే జన్మలు లేకుండా చేసేటువంటి విధానాన్ని విసర్గ కర్మ సంజ్ఞత అని చెప్పనన్నాడు. కాబట్టి కర్మ అని చెప్పన్నప్పుడు అదే కర్మ అనే విషయం వస్తుంది. స్వామి చెప్పిన విషయంలో కర్మ అనే దానికి కర్మయోగము అని గ్రహించుకోవాల్సి ఉంటుంది అన్నారు. ఇక్కడ మా భగవద్గీతలో కర్మ అనే విషయం వచ్చినప్పుడు కర్మయోగము అని తీసుకోవాలన్నమాట. ఏకవచనం, కర్మ అనే పదం ఏకవచనం అన్నమాట. కర్మ అనే పదం కూడా నపుంసలింగమే. కర్మని కర్మాణి, కర్మని కర్మాణి, కర్మణ కర్మాభ్యం కర్మభి, కర్మాభ్యం కర్మభ్య, కర్మణ కర్మణో కర్మణాం, కర్మణో కర్మసు. ఇది నపుంసలింగంలో వస్తున్నమాట. కాబట్టి కర్మన్ శబ్ద అన్నమాట. కిం కర్మ, అందులో కర్మ కిం అనే పదం వాడాడు నపుంసలింగం. అందుచేత కర్మ అని చెప్పాను ఏకవచనం, బహువచనం కాదు. సాధారణం కర్మలు అని చెప్పానంటే నిత్య కర్మలు, నైమిత్య కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, శాస్త్ర విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు, సహజ కర్మలు, విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు, ఇట్లా నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా కర్మ సముదాయం చాలా ఉన్నది. కర్మలు నైహికశ్చి క్షణమపి జాతు తిష్టతి అకర్మ కురుతో కార్యతే హి అవశ కర్మ అని మనకి 3వ అధ్యాయంలో చెప్పే అంశము. నైహికశ్చి క్షణమపి, క్షణకాలం కూడా ఎవరో కూడా కర్మ లేకుండా లేరు. కర్మ రాశిలో తగులుకునే ఉన్నాం, కర్మ లంపటంలో పడి ఉన్నాం. కనుక ఎందువల్ల కర్మలు ఆ విధంగా ఉన్నాయని చెప్పారంటే గుణాల సంబంధము కర్మలు ఏర్పడుతూ ఉంటాయి. సాత్విక సంబంధ కర్మలు, రజో సంబంధ కర్మలు, తమోగుణ సంబంధ కర్మలు, ఇట్లా నానా రకాలై ఉన్నటువంటి కర్మలన్నిటి ఎందుకు కూడా జీవులు ఏర్పడి ఉన్నటువంటి విధానము.
తన కర్మ అనేది ఎప్పుడు కూడా జరుగుతూ ఉందని చెప్పేసి అని నేను కర్మ లేకుండా ఉంటాననేటువంటి దానికి అవకాశాలు లేవు. నేను ఇప్పుడు ఏ కర్మ చేయనండి, వంట చేయను, వాడి చేయను, ఇల్లు చెమ్మను, ఏ చేయను, నేను కర్మ లేకుండా ఈ పూట ఉంటా అని చెప్పనే మాట చెప్పినప్పటికి కూడా ఉండే అవకాశాలు లేవు. ఉండగలిగేటువంటి యొక్క నమ్మకం ఉంటే ఓ పూట పెట్టుకోండి, రేపు పెట్టుకోండి, నేను ఇప్పుడు కర్మ చెయ్యను అని అన్నట్లయితే ఏం చేయాలి? అప్పుడు మీరు కూర్చోవాలి. ఏమి తల తిప్పినా కర్మే, తల పైకెత్తినా కర్మే, చెయ్యి వాల్చినా కర్మే, శ్వాస ఆడటం కూడా కర్మే కాబట్టి దాన్ని కూడా ఆపేయాలి. అన్ని కర్మలే. జ్ఞానేంద్రియములు అవి కర్మలే, కర్మేంద్రియములు అవి కర్మలే, అంతరేంద్రియాలు మనస్సులో సంకల్పించడం కూడా అది కర్మే, దశవిధ వాయువులో పనిచేయటం అవి కర్మలే. మొత్తం కూడా ఆపేయగలిగితే యోగ సమాధి వస్తుంది. యోగ సమాధి వస్తుంది. అకర్మణ్య స్థితి కదా చెప్పింది. యోగ సమాధి అని చెప్పనంటే ఎక్కడ కర్మ లేదో అక్కడ బ్రహ్మం ఉన్నది అనేటువంటి అర్థము. అందువల్ల మహాత్ములు చేసే పనంతా కూడా ఈ కర్మ లేని స్థితిని పొందటానికి వాళ్ళ ప్రయత్నం. అక్కడేమున్నాయి? ఏమి లేవు. నిర్మలం తం విజానీయాత్ షడూర్మిరహితం శివం ప్రభాశూన్యం మనశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం ఊర్ధ్వశూన్యం అధశూన్యం మధ్యశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. ఊర్ధ్వశూన్యం అధశూన్యం మధ్యశూన్యం సర్వశూన్యం. ఇది మనకు ఉత్తర గీతలో చెప్పేటువంటి యొక్క అంశం అన్నమాట. కాబట్టి ఏ కర్మ లేదనేటువంటి విధానం ఒక యోగ సమాధి. ఇక్కడ జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియములు లేవు, అంతరేంద్రియాలు లేవు, ప్రాణవాయువులు కూడా లేవు అక్కడ. అంతే కదా. శ్వాస మనస్సు రెండు ఆగిపోయి ఉన్న విధానం కదా. ఒక శ్వాస ఆగిందంటే వ్యాన ఉదాన సమాన ప్రాణాపాన అవి కూడా మొత్తం ఆగిపోయి కూర్చున్నట్లే. కాబట్టి ఈ ప్రకారము లోన మరి దేహానికి రక్షణగా ఉండే విధానం జ్ఞానాగ్ని, మూర్ధాగ్ని అని చెప్పన్నారు కదా. ఆ వేడి అగ్ని దేహాన్ని కాపాడుతూ ఉన్నది. మళ్ళా అమృతధార కురుస్తూ ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి అమృతధారలోన ఉన్న ఆ జ్ఞానాగ్ని అనేటువంటిది దేహానికి రక్షణగా ఉంటాయన్నమాట. ఈ మొత్తం ఉపశమించినప్పుడు యోగ సమాధిలో ఈ మొత్తం ఉపశమించినప్పుడు మరి దేహానికి రక్షణ కలగాలి కదా. కనుక ఆయన మళ్ళీ తిరిగి యోగ సమాధి నుంచి బయటికి వచ్చేదాకా శరీర దేహ రక్షణ అనేటువంటి విషయము ఆడ జ్ఞానాగ్ని, మూర్ధాగ్ని, జ్ఞానాగ్ని రక్షణలో ఉండే విధానము. అట్లనే యోగామృత రసం పీత్వ, యోగామృత రసం పీత్వ, అమృతం చేత ఈ దేహమంతా కూడా కాపాడబడే విధానం ఉంటుంది. ఇది బ్రహ్మజ్ఞానుల యొక్క విషయంలో వాళ్ళ యొక్క దేహ రక్షణ అనేటువంటిది ఇటు జ్ఞానాగ్ని అటు అమృతధార రెండింటి యొక్క రక్షణలో ఉండే విధానం. ఇప్పుడైతే మనకేంటంటే ఈ శ్వాసలు ఆడుతున్నాయి కాబట్టి ఈ శ్వాసల యొక్క రక్షణలో ప్రస్తుతం మన దేహం ఉన్నది. శ్వాసల యొక్క రక్షణలో మన దేహం ఉన్నది కాబట్టి ఇది జాగ్రత్త సంబంధ వ్యవహారము. అది మహాత్ములు యోగ సంబంధ విషయం చూసినట్లయితే మరి వాళ్ళ శరీరంలో మొత్తం ఉపశమించాయి. అది అకర్మణ్య స్థితి. అకర్మణ్య స్థితి నైష్కర్మ్య సిద్ధి. నైష్కర్మ్యం పురుష అసునుతే అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమా సన్యాసేన అధిగచ్చతి అన్న. సన్యాసేన సన్యాసము చేత, సన్యాసము అంటే సర్వ సంకల్ప సన్యాసి అన్నారు కాబట్టి అట్టి సన్యాసేన ఏ సంకల్పము లేకుండా ఉండేటువంటి యొక్క విధానాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు అలాంటి సర్వ సంకల్పములు సన్యసించిన ఉన్నటువంటి యొక్క విధానము నుంచి ఏర్పడేటువంటిది నైష్కర్మ్య సిద్ధి అన్నది యోగ సమాధి అనేటువంటిది అన్నమాట. అలాంటి ఆ స్థితిని పొందినప్పుడు అక్కడ ఏ కర్మ అనేది లేకుండా నేను ఏ కర్మ లేకుండా ఉంటాను అని అన్నట్లయితే వాళ్ళు శుద్ధంగా యోగ సమాధిలో లీనమై ఉండగలిగితే వాళ్లకు ఈ మాట వర్తిస్తుంది. ఏ కర్మ లేకుండా ఉండుట అనేది ఒక బ్రహ్మజ్ఞాని విషయంలో మాత్రమే వర్తిస్తుంది తప్ప
మిగతా జనులందరూ కూడా కర్మరాశిలో మునకలు వేయాల్సిందే. నిత్య కర్మలు, నైమిత్య కర్మలు. నిత్య కర్మలు అంటే ఉదయం లేవగానే మొహం కడుక్కోవాలి, స్నానం చేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, పౌడర్ వేసుకోవాలి, కళ్ళు దూకోవాలి, ఇంట్లో తోముకోవాలి, ఇల్లు చిమ్ముకోవాలి. ఇవన్నీ కూడా నిత్య కర్మలు మొత్తం చేసుకోవాల్సిందే అన్నమాట. చేయరా? చేసుకోవాల్సింది. ఏమంటే ఇవన్నీ చేస్తే పుణ్యం ఏమైనా వస్తుందా? మొహం కడుక్కుంటే పుణ్యం వస్తుందా? స్నానం చేస్తే పుణ్యం వస్తుందా? బట్టలు కట్టుకుంటే పుణ్యం వస్తుందా? ఇల్లు చిమ్మితే పుణ్యం వస్తుందా? అంట్లో తోమితే పుణ్యం వస్తుందా? వంట చేసుకుంటే పుణ్యం ఏం రాదమ్మా. పుణ్యం వచ్చే అవకాశాలే లేవు. అది మేము చేయమండి ఈ పూట నుంచి. నిత్య కర్మలు అవన్నీ చేసుకోవాల్సిందంత. పుణ్యం దాంట్లో 2000 వస్తే పాపాలు వస్తాయి తప్ప పుణ్యం రాదు. ఇల్లు చిమ్మావు, కొన్ని జీవులు చచ్చాయి, కింద పారాడే కొన్ని జీవులు ఉన్నాయి కదా, అవి పోయాయి, పాపం వచ్చిందన్నమాట. ఇల్లు చిమ్మితే పుణ్యం రాదు, పాపం కూడా వస్తుంది. వంట చేసావు, ఆ అగ్ని కొన్ని జీవులు కాలి మాడి మసి అయిపోయాయి, దానివల్ల పాపం వచ్చింది. అన్నం వండటం మానేస్తే పాపం రాదు. అంతవరకు వండటం మానేస్తే పాపం రాదు, వండితే పుణ్యం మాత్రం రాదు. అది దోషాలు ఉన్నాయి. దాన్ని ఏమన్నా పంచసోనాలు అని చెప్పినారు కదా. పంచసోనాలు రుబ్బితే పాపం వస్తుంది, అన్నం వండితే పాపం వస్తుంది, ఇల్లు చిమ్మితే పాపం వస్తుంది, దంచటం వల్ల పాపం వస్తుంది. ఇవన్నీ కూడా పాప సంబంధ విధానాలే. ఎందుకంటే కొన్ని జీవులు దానివల్ల హతమవుతూ ఉన్నాయి. ఎన్నో జీవులు ఆ అగ్నిలో మాడిపోతూ ఉన్నాయి, ఎన్నో జీవులు నశిస్తూ ఉన్నాయి. కాబట్టి అట్లా మనకు తెలియకుండానే సూక్ష్మంగా వచ్చేటువంటి దోషాలని చెప్పని అన్నారు. కాబట్టి ఈ పంచసోనాలకేవో చెప్పేటువంటి విధానాలు. ఆ దోషాలు పోవాలంటే పంచయజ్ఞాలకేదో చెప్పారు. పితృయజ్ఞము, భూతయజ్ఞము, దైవయజ్ఞము, ఇలాంటి అతిథి యజ్ఞాలు. ఏదో ఉన్నంతలో కొంచెం దురుజువారీగా కాస్త చిన్న చిన్న పుణ్యకార్యాలు చేస్తూ ఉంటే ఇవి వచ్చే పాపకార్యాల నుంచి బయటపడే అవకాశంగానని చెప్పేటువంటి యొక్క మాట. ఇవి నిత్య కర్మలు, నైమిత్య కర్మలు అని చెప్పనంటే ఏదైనా నిమిత్తం చేసుకుని మా పెద్దవాళ్ళండి ఈ పూట మా సంవత్సరేకము అని చెప్పనంటూ ఉంటారు. ఇంకే వ్రతము, ఇంకేదో ఈ గృహంలో జరిగేటువంటి శుభకార్యాలు నిమిత్తముగా వచ్చేటువంటివన్నీ కూడా నైమిత్య కర్మలు అని చెప్పని అంటారు. ఇక శాస్త్ర విహిత కర్మలు ఏమో అట్రా నూరా ఆవుతులు వచ్చే ఏమి శాస్త్ర విహిత కర్మలు, శాస్త్రం చెప్పేటువంటి యొక్క వాట్లను ఆచరించటం శాస్త్ర విహిత కర్మలు. శాస్త్రం చెప్పని వాట్లను చేసే విధానం అవన్నీ కూడా శాస్త్ర నిషిద్ధ కర్మలు. ఇవి చెయ్యి మాకు అని చెప్పని శాస్త్రం చెప్పేటువంటి యొక్క విధానము. ఇట్లా చూసినట్లయితే అన్నీ కూడా కర్మల కిందే వచ్చేస్తాయి. ఇక్కడ భూతభావ ఉద్భవకర, భూతభావ మనకు జన్మలను ప్రసాదించే విధానముగా ఉన్నటువంటి వాట్లను విసర్గ తొలగింపజేసేటువంటి దానినే కర్మ సంజ్ఞితం అని ఇక్కడ చెప్పిన మాట. ఇదే మనకి 4వ అధ్యాయంలో ఆయన బ్రహ్మకర్మ అని పేరు పెట్టారు. బ్రహ్మకర్మ సమాధున బ్రహ్మకర్మ దానికి మంచిగా చాలా అందముగా ఉండేటువంటి విధానముగా సులభముగా అందరికీ అర్థమయ్యే రీతులలో ఉండేట్లుగా బ్రహ్మకర్మ అని చెప్పనంటే స్వరూప అనుభవమును పొందింపజేయటానికై ఉన్నటువంటి ఈ ప్రక్రియ, స్వామి చెప్పిన ప్రక్రియ ఉన్నదో సోహం సూత్రము, దాన్ని అనుసరించి ఉండటయే దాన్ని బ్రహ్మకర్మ. అది బ్రహ్మమును చేర్చే కర్మ అన్నమాట. మిగతావన్నీ కూడా జన్మలను చేర్చే కర్మలు, స్వర్గాన్ని చేర్చే కర్మలు, నరకానికి తీసుకుపోయే కర్మలు, ఇతర పశుపక్షాది దేహాలలోకి తీసుకుపోయే కర్మలు, చాలా రకాలైన కర్మలన్నీ ఉన్నాయి ఈ లోకంలో. మనం దాదాపుగా చేసేవన్నీ కూడా లోకంలో చాలామంది అటు ఇతర జన్మలకో ఇతర హీన లోకాలకో తీసుకుపోయే కర్మలు ఎక్కువ శాతంగా ఆచరించే విధానం ఉన్నది. ఇవన్నీ కాదయా నీకు బ్రహ్మప్రాప్తిని పొందింపజేయటానికై ఉన్నటువంటి ఈ యొక్క నివృత్తి మార్గం అనబడేటువంటి హంస యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి విధానమే బ్రహ్మకర్మ. దాన్ని పరమాత్మ గీతలో కూడా బ్రహ్మయజ్ఞము, దాన్ని బ్రహ్మయజ్ఞము. అదే భారతంలో అంతర్యాగము. అంతర్యాగ విద్యా పరివినులు గండ్రు పరమశాంతి అనగా బ్రహ్మమనగా అంతర్యాగము అన్నారు. దాన్ని ఆత్మయోగ, ఆత్మజ్ఞానం, ఆత్మయజ్ఞము
ఆత్మపూజను చేయవలనండి. నరులార మనము బ్రహ్మయజ్ఞము చేయవలనండి. బ్రహ్మయజ్ఞము చేయు విధమును బాగుగా తెలియంగవలయును. తెలిసినంతట ఊరకుండగ దీక్షసే సాధించవలయును. ఇది ఆత్మపూజ అన్నారు, బ్రహ్మయజ్ఞం అని చెప్పి అన్నారు. కాబట్టి మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టడమే బ్రహ్మయజ్ఞము అని చెప్పని, అలాంటి ఆ బ్రహ్మయజ్ఞములో మరి బ్రహ్మ అర్పణం, బ్రహ్మ హవిహి అనే మాటలు కూడా స్వామి వాడారు. బ్రహ్మ అర్పణం, బ్రహ్మ అర్పణం. అక్కడ ఆ యజ్ఞంలో మరి యజ్ఞం రేలిసినప్పుడు ఆ యజ్ఞ హోమగుండములో సమిధలు కానీ, హవిస్సులు కానీ, సుగంధ ద్రవ్యాలు కానీ అన్నీ కూడా దాంట్లో ఆహుతి చేస్తారన్నమాట. అట్లా ఇక్కడ మన లోపల జరిగేటువంటి బ్రహ్మ సంబంధమైనటువంటి జ్ఞాన యజ్ఞంలో బ్రహ్మ అర్పణం అనే మాట పడ్డాడు. బ్రహ్మ అర్పణం, బ్రహ్మమే అర్పింపబడుతుంది అన్నాడు. బ్రహ్మ హవిహి, బ్రహ్మమే హవిస్సు అన్నాడు. బ్రహ్మ అగ్నవు, బ్రహ్మమే అగ్ని అన్నాడు. బ్రహ్మణ హుతం, బ్రహ్మము చేతనే హుతం వ్రేల్వబడుతున్నాయి అంటాడు. అన్నీ కూడా బ్రహ్మణ తృతీయ భక్తి ఏకవచనం, బ్రహ్మ ఏకవచనం అంతా బ్రహ్మ శబ్దంని మొత్తం అక్కడ ఆయన వాడేసుకోవటం అయింది ఆ శ్లోకంలో. కాబట్టి బ్రహ్మ అర్పణం అని చెప్పి అన్నప్పుడు అర్పించేవన్నీ కూడా బ్రహ్మము యొక్క సంబంధ వస్తువులే అని అర్థం. బ్రహ్మ హవిహి అనగా అర్పించే హవిస్సు కూడా బ్రహ్మమే అన్నాడు. బ్రహ్మణ అర్పించేవాడు కూడా బ్రహ్మము చేతనే హోమం చేసే విధానం కూడా. అగ్ని కూడా అగ్నవు, అగ్ని కూడా అక్కడ ఇదొక చాలా మౌలికమై ఉన్నటువంటి విషయం అన్నమాట. అంతా అక్కడే బ్రహ్మ అర్పణం, బ్రహ్మ అవిహి, బ్రహ్మ అగ్నవు, బ్రహ్మణ హుతం, బ్రహ్మైవతేన గంతవు. చివరికి పొందబడే వస్తువు కూడా బ్రహ్మమే, పొందేవాడు బ్రహ్మమే, పొందబడింది బ్రహ్మమే. అది బ్రహ్మకర్మ సమాధి. అది బ్రహ్మకర్మ అంటే మనస్సుని శ్వాసతో ఉండటం అనేటువంటిది బ్రహ్మకర్మ. దాని ద్వారా యజ్ఞం జరిగి అన్ని ఆహుతులు చేయగా చివరికి యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత యజ్ఞశిష్టముగా మిగిలేది ఏంటంటే సమాధి యందు బ్రహ్మమే మిగులుతుంది అన్నాడు. దాన్ని సమాధి అనే పదం పెట్టాడు అక్కడ. సమాధి అంటే ఒక స్థితి అన్నమాట, బ్రాహ్మీ స్థితి, దాన్ని సమాధి అన్నారు. అట్లాంటి దానిని పొందటానికి బ్రహ్మయజ్ఞం జరగటానికి కారణమై ఉన్నది ఏమిటంటే బ్రహ్మ కర్మ అనేటువంటిది. అంటే మనస్సుని శ్వాసతో ఉంచటమే ఆ చేసేటువంటి యొక్క ఆ ప్రక్రియనే బ్రహ్మ కర్మ అని అన్నారు. కర్మ అంటే ఏమిటి? పని. ఏమిటా పని అంటే నానా సంకల్పాలలో పోయేటువంటి యొక్క మనస్సుని శ్రమపడి దాన్ని పట్టుకొని తీసుకువచ్చి శ్వాస మీద పెట్టడం అంటే సామాన్య కర్మ కాదది. అన్నింటికంటే చాలా పెద్ద కర్మ అన్నమాట. మానవుడు పెద్ద కొండ నెక్కుతాడే తప్ప శ్వాస మీద కూర్చోవాలని చెప్పనంటే నా వల్ల కాదని చెప్పనంటాడు. చెప్పండి కావాలంటే పర్వతం ఎక్కమంటావు, ఎక్కేస్తా, దూకమన్నా దూకేస్తా. ఇది చేయాలంటే మాత్రం నాకు సాధ్యం కావట్లేదు అనేటువంటిదిగా ఉంటుంది. కనుక ఈ విధంగా మరి సంకల్పాలు చేయటం అలవాటు పడ్డటువంటి యొక్క మనస్సును ఆపడం అంటే సాధ్య విషయం కాదు. ఎన్నో జన్మలుగా మనస్సు అలాగా పోయేటువంటి విధానం దాని స్వాభావికమైపోయింది. సంకల్పాల్లోకి పోవటం అంటే దానికి చాలా తేలికైనటువంటి యొక్క ప్రక్రియ. అలాగా పోతున్నటువంటి యొక్క మనస్సును పట్టుకురావటం అని చెప్పనంటే సాధ్యం, అది అంత తేలికైనటువంటి పని కాదు. చిత్తో పరమము మహత్తరమది ఎల్లవారి కబ్బదు, ఆ ఉత్తమ దశ కలిగిన విద్వత్తుడు గాఢ దుర్లభుడు అని రాముడు సీతారామాంజనేయం అమనస్సు యోగంలో అంటాడు. చిత్తో పరమము మహత్తరమది ఎల్లవారి కబ్బదు అన్నాడు. అంటే మరి అందరికీ ప్రత్యక్షంగా అనుభవం అయ్యేటువంటి విషయమే కదా. పొద్దున్నే గంటన్నర ధ్యానం అని చెప్పాను, గంటసేపు ధ్యానం అని చెప్పాను. మరి ఆ గంటసేపు కూర్చున్నాము అని చెప్పానంటే నిజంగా కూర్చున్నావా? కూర్చున్నావండి, నిజంగా కూర్చున్నావా అని చెప్పి అడిగితే తడుముకోవాల్సి వస్తుంది అన్నమాట.
చూస్తానికి మాత్రం కూర్చున్నట్లుగానే ఉంటుంది భంగిమ, లోగుట్టు పెరుమాలకి ఎరుక. లోపల వాడు చూసుకోవాలి ఉన్నాడు లేడు. పై వాళ్ళకేం అర్థమవుతుంది? పై వాళ్ళకేం అర్థమవుతుంది? మహానుభావుడే యోగ సమాధిలో పోయి డిస్కప్ చేయమనండి ఆయన అంటారు. ఈయన మాత్రం అక్కడ లోపల ఏం చేస్తూ ఉంటాడు, ఏమేమి తవ్వుతూ ఉంటాడు, ఏ కొండలు కొడతా ఉంటాడు, ఏ కొట్లు కొడతా ఉంటాడు, ఏ బ్యాంకులకు పోయి ఖాతాల్లో జమేస్తా ఉన్నాడు. చిత్తోపరమము మహత్తరమది ఎల్లవారి కబ్బదు, ఆ ఉత్తమ దశ కలిగిన విద్వత్తుడు గాఢ దుర్లభుడు. కొంతమంది ఉన్నారు అట్లా మనస్సు అట్లా శ్వాస వెంబట్టి పెట్టారా అంటే తన్మయత్వం వచ్చేస్తుంది, దేహం మర్చిపోతారన్నమాట. ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధం ఇది ప్రాచీన యోగ్యోపాస్వ ఆకాశ శరీరం. ఏమి ఇదేమో మట్టి శరీరం, వాళ్ళకి ఆకాశ శరీరం అయిపోతుందన్నమాట. ఈ మట్టి శరీరం కొన్నంత వరకు ఊగలాగడమే. ఈ పక్క తొంటి నొప్పి, ఆ పక్క కొన్ని తొంటి నొప్పి, కాలు నొప్పి, నడువు నొప్పి, కింద ముందుకు వాలటం వెనక వాలటం, అనేక ఇబ్బందులన్నీ ఉంటాయి అక్కడ. ఎప్పుడైతే దేహమును దాటి కనుక వాడు లోనికి పోయాడు అని చెప్పనంటే విశాలమై ఉన్నటువంటి యొక్క ఆకాశమే తానై ఉన్నంత విశాలాత్మ ఏర్పడుతుంది. ప్రకాశ స్వరూపుడవుతాడు, తన్మయుడవుతాడు, పరమానందంలో మునక వేస్తాడు, బ్రహ్మానందంలో ఓలరాడుతూ ఉంటాడు. వాడు ఆ స్థితికి పోయిన తర్వాత ఒకవేళ వాడు రావాలన్నా రాడు, రానివ్వదది. అలాంటి ఒక అనుభవం దాంట్లో అది పొందిన వాళ్ళకి తెలిసేటువంటి యొక్క అంశం అన్నమాట. ఏదన్నా పనిపడి ఏదన్నా పని ఉంది అక్కడ పోవాలి, నా కోసం చూస్తా అంటే మనసు కొంచెం ఉంటుంది కదా, ఆనందంలో మునకలు వేసినప్పటికి కూడా కొంచెం ఎరుక ఉంటుంది. కాబట్టి ఆ ఎరుక విధానంలో వాడు కొంచెం ఏదైనా లెగవాలి అనేటువంటి తలంపు వచ్చినా కానీ ఏపడతా కూర్చో బడవ అని చెప్పేసి ఆ స్థితి ఉన్న చూసారా, వాడు లెగవనివ్వదు. అలాంటి స్థితి లోపల ఈశ్వరుడు కూర్చోబెట్టేస్తాడు అన్నమాట. అట్లాగా ఆ తన్మయత్వం ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం మన ఆనందం యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం. ఈ పదాన్ని బట్టే స్వామివారు బ్రహ్మస్పర్శ పెట్టాడక కడపలో. భగవద్గీతలో యుంజన్నేవం సదా ఆత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం. ఆ బ్రహ్మ సంస్పర్శం తాకొచ్చాట ఆ చేత్తో. ఇప్పుడు తాకారా? బ్రహ్మ సంస్పర్శం, ఆ బ్రహ్మనట్ట తాకొచ్చు అన్నమాట, పట్టుకోవచ్చు. అనుభవజ్ఞులు మహానుభావుడు బ్రహ్మమును స్ఫురించటం ఏంటి, ఆ బ్రహ్మములో పూర్ణముగా మునిగిపోతే అట్టనమాట. కొన్ని ప్రాంతాల్లో మనసు బాగా దట్టంగా పడుతుంది అన్నమాట. మనసు దట్టంగా పడుతుంది కొన్ని ప్రాంతాల్లో. రేపల్లె గుంటూరు పోతే అట్లాగే ఉంటుంది అన్నమాట. మన ముందు అట్లా పోతూ ఉంటాడు. కొంచెం వేగంగా పోయాడంటే కనబడ్డాక మనసులోకి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతాడు, కనపడ్డా. కొన్ని చోట్ల అయితే ఎదురుగా వస్తుంది నిలుస్తావదు, పక్కన వాడిచ్చి బ్రేక్ వేస్తాడమ్మ. అట్లా ఒక మనసు పొగలోకి అట్లా వెళ్ళిపోయాడో అట్లా ధ్యానంలో కూడా ఆ బ్రహ్మం అనేటువంటి ఆనంద ఆ స్పర్శలోకి అట్లాగే వెళ్ళిపోతాడు అన్నమాట. బ్రహ్మ సంస్పర్శ అత్యంతం సుఖం అశ్నుతే. అదొక స్థితి. అది మనస్సు అనేది ఏంటంటే పూర్తిగా వాడి మాట వినాలి. నీ మాట వింటానాయా, నేను ఎక్కడికి పోను, నువ్వు పొమ్మంటే కూడా పోను అని చెప్పిన స్థాయికి అది ఎప్పుడుకి వస్తుందో అది రావాలి. వచ్చినప్పుడు వాడికి ఉండే స్థితే కన్ను మూసిన కన్ను తెరచిన ఘన సచ్చి సుఖమయ ఆత్మ. కన్ను మూసిన కన్ను తెరచిన ఘన సచ్చి సుఖమయ ఆత్మ. ఆనందం బయటకు వచ్చినా ఉంటుంది అట్లాగే. మనస్సు ఆనందంలో ఓలలాడుతూ ఉంటుంది. వ్యవహారంలో ఉన్నా కానీ మనస్సు ఆనందంలోనే పరవశిస్తూ ఉంటుంది. లోనికి పోయినా పూర్ణముగా మునిగిపోతుంది. బయటికి వచ్చినా ఆ స్థితి అట్లాగే ఉంటుంది. ఆ తన్మయత్వము, ఆ నిశ్చలత్వము, ఆ ప్రశాంతతత్వము నడుస్తూ ఉన్న ఆ బ్రహ్మం కదిలిపోతున్నట్లుగా
ఆ బ్రహ్మమే అట్లా దేహరూపముగా నడిచే బ్రహ్మముగా సముడై యౌబడు ముక్త కర్మజయుడై సన్యాసి అయి వంటి ఓవ మహాప్రీతిం ఓహో కుమారజనుచును వ్యాసుండు జీరంగ వృక్షములు తన్మయతను ప్రతిధ్వనులు జక్కం చేసెన్. వాడిని పిలుస్తూ ఉంటే వాడికి ఎందుకు పారవశ్యం? హాశక అని చెప్పని పిలుస్తూ ఉంటే వాటికి ఎందుకు పారవశ్యం అంటే కొండలకి గొట్లకి పొట్లకి చెట్లకి తన్మయతను ప్రతిధ్వనులు జక్కం చేసే. వాటికి బదులుగా ఈ తన్మయత్వంతో చెట్లు పొట్లు గొట్లు ఎనుగుడు ఓ అని చెప్పనే విధానంగా. ఎందువల్లంటే సర్వాత్మనా భావన పొందాడు కాబట్టి ఆ సర్వాత్మనా భావన పొందటం చేత వాటికి తన్మయత్వం వచ్చిందేమో. వాడు పలకడు కాబట్టి మనమే అందాం, వాడే మనలో ఉన్నాడు కనుక మనమే అందాం అని చెప్పిన ఉద్దేశంతో వృక్షములు తన్మయతను, వృక్షము అంటే వాడికి తన్మయత్వం వచ్చింది లెక్కన. వృక్షములు తన్మయతను ప్రతిధ్వనులు జక్కం చేసే, ప్రతిధ్వనులు జక్కం. ఇలాంటి ఇదే సర్వం కలివిదం బ్రహ్మ. 4వ సోపానం సర్వం కలివిదం బ్రహ్మ. 4వ సోపానం వెళ్ళిపోయాడు వాడు. మంది మొదటి సోహం సోపానం, మొదటి సోపానం ఏదన్నా పూర్తయిందా? అది ఒక స్థితి, గొప్ప స్థితి. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి, ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది చొక్కి వెలుపలమరచువాడు గిరరాశి మాయనంగీకరించిన భంగి వసనంబు గట్టకవచ్చువాడు. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు పలుమార్లు 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 ఆ బ్రహ్మమును అవలోకన చేసి ఉన్నవాడికి పూర్తిగా మనసు అనేది ఆ బ్రహ్మమయమైపోతుంది. మనస్సు కూడా బ్రహ్మమయమైపోయే పరిస్థితి వస్తుందన్నమాట. అది అదొక చూడండి, మీ పసిబిడ్డ, మీ పిల్లగాడు వాడు నిద్రపోతాడు, సుషుప్తికి వెళ్ళిపోతాడు. వాడు బాలోన్మత్త కదా, బాగా దాంట్లో ఒక మునక వేసాడు అపన్నవాడు. వాడిని లేపి కూర్చోబెట్టి లేచి కూర్చోబెట్టాడు. చూద్దాం వాడి పరిస్థితి ఏమిటో. అరే పడవా లేదా అంటే తల్లి ఓ మా చూడొచ్చు వాడి తత్వం. అది కూడా అనుభవమే కదా, అది సమాధి అనుభవమే కదా. నిద్ర సమాధి స్థితికి వాడి మనస్సు కూడా ఆనందంలో బాగా మునకేసి పోయి దూకింది అపందే, బాగా మునిగిపోయాడు. అర్ధరంతరంగా లాక్కొచ్చారు బయటికి వాడిని. అర్ధంతరంగా ఏం అవసరం పట్టింది ఏం అవసరం అని వాడు అంటాడు, ఏం అవసరం అమ్మా, నన్ను లాక్కొచ్చావు బయటికి. అరే ఊరికి పోవాలరా, బంట ఏమైందిరా, లెగవరా, స్నానం చేయరా అని. రానమ్మా, నేను రానకే పోతాడు. మీరు పోటీ బండికి కావాలంటే నేను తర్వాత వస్తాను, ఇంకో బండికి వస్తా. మనసు రానివ్వదు. ఆ స్థితి అలాంటిది, ఆనందం అలాంటిది. లాగేస్తుందో లోపలికి, ఆకర్షిస్తుందో లోపలికి. ఈను మైస్కాంతం ఏడో పద్యం వస్తుంది మీకు. ప్రహ్లాదుడు అంటాడు, ప్రహ్లాదుడు ఏం చేయమంటావయ్యా? అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరసువాని అంభోజ గర్భాదులభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాని మాతృగర్భము జొచ్చి మొన్నది మొదలుగా చిత్తమచ్యుత మీద చేర్చువాని. ఇట్లా వాడికి అది అదృష్టం. వాడికి మహర్షి యొక్క చెంత పడ్డాడు, మహర్షి యొక్క సమూహాన్ని పడ్డాడు. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి వాడు దాన్ని ఆస్వాదించడం అలవాటు చేసుకున్నాడు. గర్భంలో ఉండగానే ఉపదేశం కూడా తీసుకున్నాడు. బ్రహ్మోపదేశం పొందాడు అక్కడ ఉండగానే.
అక్కడే ఆరంభం చేసుకున్నాడు, అక్కడే బ్రహ్మానుభవాన్ని పొందాడు. అక్కడి నుంచి బయటకు వచ్చాడు. మాతృ గర్భము వచ్చి మొన్నది మొదలుగా చిత్తమచ్యుతమేద. చిన్నప్పుడు బాగా వస్తుంది, పెద్దయిన తర్వాత కంటే నాకు అనుభవం చిన్నతనంలో అట్లా కన్ను వస్తే వెళ్ళిపోయేదాన్ని. మా ఇంట్లో పనులు ఆపేసి కూర్చునేవాడిని. పొద్దున్నే కూర్చుంటే 6-7 గంటలు అట్లాగే ఉండిపోయే పని. ఇంట్లో వాళ్ళు ఏమి రేట్లో కూర్చుంటే మా పనులు ఏం కావాలి అని చెప్పిన వాళ్ళు ఇబ్బంది కదా, మరి వాళ్ళకి ఇబ్బందేక. మన ఆనందం మందే, వాళ్ళ పరిస్థితి మనపై ఆధారపడి ఉన్నటువంటి విధానాలు, మనం మరొక పని చేయాలి. అట్లా కూర్చుంటే లేగవనైపోయాయి, పోయి 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 అట్లాగే ఉండిపోయాయి. ఇట్లా కాదని చెప్పే ఉద్దేశంతో మనం ధర్మం కాదు, వాళ్ళకు మనం ఉపయోగపడాలి అన్నటువంటి విధానంగా. అప్పుడు ఇక మాకు శివాలయం ఉంటే ఆ శివాలయంలో మకాం పెట్టుకున్నా. భూతనాథుడు ఇల్లే ఇంటికాడ పని చేస్తాము. రాత్రి కాగానే ఇక ఆడకు పోవటం, ఆ పూజారి కూడా తలుపు వేసుకుని తాళం చెల్లిపోతాడు. చుట్టూ ప్రహరీ కూడా అనమాట. ఆడ చెట్లు పుట్లు గొట్లన్నీ పాములు తెల్లన్నీ ఉంటాయి. భూతనాథుడు కాబట్టి నాయన ఒక భూతనాథుడు ఏది ఎవడు రాడేక తాళాలు వేసిపోయారుగా బయట గేట్లకి. అంతే, లోన కూర్చోవటం, పరమశివుడు నేనే, ఇద్దరమే అనమాట లోపల. అట్లా ధ్యానం చేసుకునేవాళ్ళు. నా ఇష్టం. ఇంటికాడ కూర్చుంటే లేపుతారు, లే 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 అని చెప్పేసి. ఆడెవరు లేపుతాడు? ఆడడుగు అక్కడ ఎవరు వస్తారు అక్కడికి, ఇంకా భూతనాథుడు వద్దకి. అంతే, తెల్లవాళ్ళు మన ఇష్టం యొక్క ధ్యానం చేసుకునే విధానం. అట్లా స్వామివారి అనుగ్రహంతో నాకు చిన్నతనంలోనే స్వరాజ్యాశ్రమంలో ప్రవేశించి అడుగు పెట్టాను. చిన్నప్పటి నుంచి మా తల్లిగారు తండ్రి గారు కొంత ఆ విధంగా రామాలయంలో మా తండ్రి పూజారి ఉన్నాడు కాబట్టి, పూజారికి ఉండటం వల్ల ఆయనతో నేను పోయేవాడిని. రామాలయం మా తాత కట్టాడు, గురునాథం. మా తాత గురునాథం అన్నమాట. మా తాత అంటే రాముడంటే మా అన్నయ్య జనించిన తర్వాత 15 ఏళ్ళకి మనం వచ్చాం లోకంలోకి. 15 ఏళ్ళకి వచ్చాం లోకంలోకి. అంటే మా ఇంట్లో అప్పుడు ఒక భక్తుడు రామాయణం మా ఇంట్లో, మా అమ్మగారు రామభక్తి, ఆమె రామాయణ కాలక్షేపం మా ఇంట్లో ఏర్పాటు చేశారు. రామాయణం చదవటం, భక్తులు రావటం, మా అమ్మ ఏదో ప్రసాదం చేసి పెట్టడం, ఇవన్నీ కూడా ఉండేవి అన్నమాట. అప్పుడు మనం ప్రవేశించాం గర్భంలోకి. రామాయణం ఆరంభమైంది, ఈ వీరుడు ప్రవేశించాడు గర్భంలోకి. అంతే, ఆ రామాయణం మొత్తం పూర్తయింది, మనం బయటకు వచ్చేసాం. అట్లా కావటం వల్ల నాకు రామ కరుణ ముందు పేరు, తర్వాత రామమూర్తి, తర్వాత రామ చైతన్య గారు పరిణామాలు చెంది రామ చైతన్య స్థాయి ఇట్లా వచ్చేసింది. రామకరుణ, రామమూర్తి. అప్పటి నుంచి మనకు రామాలయంకి అంకితం అయిపోయాం అన్నమాట. ఆయన ఎమ్మటే పోయేవాడిని. చిన్నప్పుడే భజన బాగా చేసేవాడిని. రామదాస్ కీర్తనలో బ్రహ్మాండంగా నాకు భజన చేయటం బాగా వచ్చు. చేస్తే మీరు ఒప్పుకోరు కాబట్టి చేయటం లేదు. ఇక్కడ భజన చేస్తే ఒప్పుకోరు. ఇక్ష్వాకుకుల తిలక ఇకనైనా పలుకావే రామచంద్ర, నీవు రక్షింపకున్నాను రక్షకులెవరింకా రామచంద్ర. సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర, ఆ పతకమునకు బట్టే 10,000 వరాహాలు రామచంద్ర. లక్ష్మణునకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్ర, ఆ పతకమునకు బట్టే 10,000 వరాహాలు రామచంద్ర.
కలికి తురాయి నీకు బొలుపుతో చేయిస్తి రామచంద్ర, నీవు కులుపుతో తిరిగేవు ఎవడబ్బా సొమ్మని రామచంద్ర. మీ తండ్రి దశరథ మహారాజు పెట్టేనా రామచంద్ర, లేక మీ మామ జనక మహారాజు పెట్టేనా రామచంద్ర. ఏటికి చల్లిన నిరాయే నా బతుకు రామచంద్ర, ఈ దెబ్బల పూర్వాక అబ్బా తిట్టి తినయ్యా రామచంద్ర. ఎన్ని అప్పుడు రోజు మాకు అక్కడ ఇక తపలా ఉంటుంది, హార్మోనియం ఉంటుంది, ఇక ఈ భజనలు ఉంటాయి కదా, కొట్టి 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 అదొక ఆనందం. దాంట్లో కూడా అది పారవశ్యం ఉంటుంది. ఒక పులకెంత, ఒక పారవశ్యము, ఒక తన్మయత్వము, ఆ మనస్సు కూడా అక్కడ ఏకమవుతుంది కదా, రెండో పక్క పోదు కదా, రెండో పైకి పోయేటువంటి అవకాశం. నన్ను బ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవామని చెప్పవే, నన్ను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి, జనకుని కూతురా జనని జానకమ్మ, నన్ను బ్రోవమని చెప్పవే. అద్రిజ వినాతుడు భద్రాగిరీశుడు, అద్రిజ వినాతుడు భద్రాగిరీశుడు, నిద్ర మేల్కొను వేళ నెలతారో బోధించి నన్ను బ్రోవామని చెప్పవే. ఏకాంతరంగుడు శ్రీకాంత నిను కూడి, ఏకాంతమున ఏకా శయ్య నుండి, అప్పుడు వింటాడు అమ్మకు చెబితే. మిగతా అప్పుడు వ్యవహారాలన్నీ ఉంటాయి, రాజకీయ వ్యవహారాలు కాబట్టి కొంచెం వినిపించుకునే పరిస్థితి ఉండదు. అప్పుడున్న చూసా, ఏకాంతమున ఏకా శయ్య ఉండేది వేళ నువ్వు చెప్తే వింటాడు కొంచెం అని చెప్పని భక్తి భావన. ఇట్లా కొనసాగింది కొంతగా. అట్లా భక్తి భావంలో మునకలేసాం. భక్తే ముందు భక్తి రావాలగా. అట్లాగా అప్పుడు ఎంత అంటే 15 ఏళ్ళు ఉంటాయి, 15 అంతే దాదాపుగా ఉండే వయసు అన్నమాట. ఆ విధంగా మా తండ్రి గారితో ఆలయంలో భజన చేయటం, పూజ చేయటం, వెళ్ళటం, భక్తి భావన. ఒకరోజు శివాలయం వెళ్ళానమాట, టౌన్లో రోడ్డు అమ్మట శివాలయం. గుళ్ళోకి పోతే అందరూ కళ్ళు మూసుకు కూర్చున్నారు. మన బృందం, స్వరాజ్య బృందం, అది తెలియదు అక్కడ సంగతి. ఆడ పోలేదు నేను, రామాలయం నాది, రామభక్తి, రాముడిని కాబట్టి రామభక్తి ఉంటుంది, ఎవరికే ఉంటుంది. ఇంకా ఒక రోజున శివాలయానికి పోతే అక్కడ అందరూ కళ్ళు మూసుకు కూర్చున్నారు. అప్పుడు నేను కూడా వాళ్ళ మధ్యలో పోయి కూర్చున్నా. ఆ కూర్చోవటం ఎంతవరకు అట్లా కూర్చోవటం. స్వరాజ్య సంఘం అప్పుడు కనగాల్లో అట్లాగా సంఘం ఉన్నది. లక్ష్మణ్ గారు అప్పుడు వచ్చేళ్ళారు. అక్కడ కూడా శాస్త్రీ స్వామి వారు, పూర్ణానంద స్వామి గారు, ఆ ప్రాంతం అంతా వచ్చిన విధానమే. కాబట్టి అప్పుడు ఆ యొక్క సంఘంలో పోయి కూర్చోవటం, దాంట్లో నేను కూడా స్థిరపడటం, అది ధ్యానం. అప్పుడు అబ్బింది ఇక చిన్నతనం కదా, భక్తి భావన కదా, ఇక అబ్బింది ధ్యానం యొక్క చూసుకోండి రంగా వెళ్ళిపోయింది మనస్సుక, దాన్ని ఉండిపోయేది అనమాట. అట్లా మొదటి పోదా వేద రహస్యములు, సోహము నేనే చదివేవాడిని, అది అర్థం చెప్పేవాళ్ళు. అట్ట ఇవన్నీ కొన్ని పరిచయం అయ్యాయన్నమాట. ధ్యానం బాగా ఉంది, విచారణ బాగా ఉంది. మనం ఒక్కరే ఆస్వాదిస్తే అట్లా 10 మందికి పంచితే బాగుంటుంది కదా అని చెప్పి ఉద్దేశంతో
ఇంట్లో చెప్పేశాము నాన్నగారికి, నాన్న నలుగురు పుత్రుల్ని, రామ లక్ష్మణ శత్రుఘ్న భరతుడు, నలుగురు అన్నమాట. ఒక అమ్మాయి పేరు శాంత. నీకు ముగ్గురే అనుకో, నాలుగో వాళ్ళు లేడే కదా, ముగ్గురితో సంతృప్తి చెందు అని చెప్పాను. రాముడు అట్లా అరణ్యానికి వెళ్ళిపోయాడు. నాకు అరణ్యవాసం ఒకటి ఉన్నది చేయాలని చెప్పేసి ఇంట్లో చెప్పేసేసి బయలుదేరా. బ్యాగ్ చేసుకుని పర్యటన చేసేవాడిని. అప్పటి నుంచే గ్రామాలకు పోయేవాడిని, రామాలయ ఎక్కడ ఆలయంలో కూర్చునేవాడిని, ఇవన్నీ చెప్పేవాడిని. శుద్ధ బ్రహ్మము శబల బ్రహ్మం అయ్యాను, శబల బ్రహ్మముడు అవ్యక్తత్వం పుట్టెను, మహత్తత్వం పుట్టెను, అహంకారతత్వం పుట్టెను, ఇది 3 విధములయ్యను. సాత్విక అహంకారం అనియు, రజోగుణ అహంకారం అనియు, తమోగుణ అహంకారం అనియు, ఈ త్రిగుణాత్మ అహంకారాల నుంచి పంచ తన్మాత్రలు పుట్టెను. శబ్ద స్పర్శ రూపరసగుణ తన్మాత్రలు పుట్టెను. శబ్దమునందరి తామస్యకాంశం వలన ఆకాశం పుట్టెను, స్పర్శమునందరి తామస్యకాంశం వలన వాయువు పుట్టెను. ఇట్లాగా మొత్తం చెప్పాను అన్నమాట. వాళ్ళు అడిగేవారు, శుద్ధ బ్రహ్మం అంటే నాకు తెలియదు, దాంట్లో నాకే తెలుసు. స్వామి ఇంకేం చెప్పలేదు. శుద్ధ బ్రహ్మం శబల బ్రహ్మం అయ్యాను, అవ్యక్తత్వం పుట్టాను. శబల బ్రహ్మం అంటే అన్నాడు మాక, దాంట్లో ఉంది అంతవరకే. ఈ విధంగా కొంతకాలం ఇబ్బంది పడ్డాను. ఏం చెప్పాలి, సాహిత్యం లేకపోయే ఊరికే పొడి మాటలు లోపల పాడేసుకుని బయలుదేరా బ్యాగ్ వేసుకొని. వాళ్ళు అడిగేవారు, నాకు అర్థం కాదు, నాకే అర్థమే, నాకు అర్థమే. మరి మీకేం చెప్పేది? అప్పుడు ఇక నా కొంతకాలం తిరిగా దేశం అంతా ఇతరులు కాదని చెప్పని సుఖబ్రహ్మ మన స్వరాజ్యాశ్రమం పోవాలి, ఇక్కడ ఉంటే తప్ప మనకు సాహిత్యం అభ్య అవకాశం లేదని చెప్పేసి అని చిన్నతనంలోనే అప్పుడు తొలిగా అడుగుపెట్టే ఇక్కడ స్వరాజ్యాశ్రమంలో. సామాన్యంగా ఏంటంటే మనకి ఉండేటువంటి మైండ్లో మనం కొన్ని సినిమాలు చూస్తుంటాం కదా. ఇప్పుడు వాల్మీకి సినిమా చూస్తుంటాం అనుకోండి, అక్కడ ఒక మునిపల్లి చిన్న చిన్న కుటీరాలు, ఆ మునులు చెట్ల కింద ఇట్లా కమంలో పెట్టుకొని గడ్డం వేసుకొని బాగా ధ్యానం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి స్వరాజ్యాశ్రమంలో కూడా అట్లా చెట్లు ఉంటాయి, అందరూ మును చెట్ల కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారు. మనం కూడా చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఈడకు వస్తే ఏముంది, బిల్డింగ్ ఏమి లేవు, ఆ మూల పూర్యంలో ఉన్నది, అడంతా ముళ్ళ కంపలు ఉన్నాయి, స్వామిగారి సమాధి మాత్రం ఉన్నది, మునులు లేరా, ఋషులు లేరు, ఇక్కడ ఎవరు లేరే, కనబట్టలేదే అని చెప్పేసి అని. ఇక చూస్తే వాతావరణం ఇక్కడ ఎవరు చెప్పేది నాకు ఇంకా బ్రహ్మ విద్య ఇక్కడికి వస్తే. అప్పుడు వచ్చా 40 ఏళ్ళ కింద మాట ఇది, ఇప్పుడు కాదు, 40 ఏళ్ళ క్రితం మాట ఇది అన్నమాట. అప్పుడు వస్తే ఇక్కడ మరి విద్యాధ్యయనం చేద్దామని చెప్పి ఉద్దేశంతో వస్తే శాస్త్రి స్వామి వారు, ఏమయ్యా ఏంటిది, మాదే మాకు బరువుగా ఉంది, మళ్ళీ నీ బరువు నాకు నేను ఆడబోసి మన స్వాములంతా మరి సంసార వ్యవహారం అయిపోయే. పూర్ణానంద స్వామి గారు ఆయన చిక్కడో దొరకడు అని పట్టుకుందామని చెప్పానంటే, ఇట్లా ఉన్న విధానంలో చూసే వాతావరణం ఇక్కడ అధ్యయనం చేసే అవకాశాలు కాదని చెప్పేసి అని మళ్ళా బయటికి పోయి మళ్ళీ పర్యటన చేశారు. చాలా తిరిగా, ఒంగోలు మొత్తం తిరిగాను, అన్ని ప్రాంతాలు తిరిగాను బాగా. నాకు ఇంకేమన్నాక ఏక్ నిరంజన్ దో గడిపెడ కదా, ఏక్ నిరంజన్ అడిగేది ఎవరు ఇంకా ఇటుపోయినా. అట్లా ఒక వైరాగ్యం, ఒక ఏదో జిజ్ఞాస, స్వామివారి యొక్క బోధ, ఇది వ్యాప్తి చేయాలి అనే ఉత్సుకత తప్ప ఇంకేం లేవు. ఏం తెలియదు అసలు, నాకేం తెలియదు. నేను చదువుకోవాలా, నేను బడికి పోవాలా పోయే అవకాశాలు లేవు నాకు. అలాంటి పరిస్థితులు అన్నమాట అక్కడ. సరే, అదంతా ఉన్న విధానాలు. చిన్నప్పుడే తల్లిగారు అవి వెళ్ళిపోవటం, రెండో వివాహం మా తండ్రి గారికి కావటము, మళ్ళీ ఆ పిల్లలు కలగటము, వాళ్ళు ఆడించడం గీడించడం, ఇదంతా కొంత వ్యవహారము, బడిపోయే అవకాశాలు. అయితే మాత్రం బ్రహ్మాండంగా చేస్తా, వర్క్ అంతా చేస్తా, కంప్యూటర్ వర్క్ అంతా చేస్తా, ఫోటోషాప్ చేస్తా, పేజ్ మేకర్ చేస్తా, వికాసు చేస్తా, మొత్తం తిప్పి యూట్యూబ్ మొత్తం కూడా అందించే విధానం. ఏదో దేవుడు ఇచ్చాడు మొత్తానికి, ఈశ్వరుడు గురుదేవుడు ఇచ్చాడు. అదే మరి ఏక విజ్ఞానం కాబట్టి అదే కన్నా. అట్లాగా తిరిగి చివరికి కాళహస్తిలో సుఖబ్రహ్మాశ్రమం అనే మాట విని, అది వార్షికోత్సవాలు జరుగుతున్నాయని చెప్పానంటే, ఆ వార్షికోత్సవాల కోసంగా మహాత్ములు వస్తారు కాబట్టి వాళ్ళ ప్రబోధాలు వినే ఉద్దేశంతో
కాళహస్తి దిగి సుఖబ్రహ్మాశ్రమం పోతే ఆ 3 రోజుల వార్షికోత్సవాలు దాంట్లో పాల్గొన్న సందర్భంలో ఆ పైన మిద్ది మీద రాసి ఉంది బ్రహ్మ విద్యా పాఠశాల అని చెప్పేసాను. ఏమిటాయని చెప్పి అడిగాను. ఈ మధ్య కాలంలో పెట్టారు, తిరుపతి దేవస్థానం వాళ్ళ సహకారంతో బ్రహ్మ విద్య పాఠశాల పెట్టారు, ఇక్కడ బ్రహ్మ విద్య అధ్యయనం చేయబడునని చెప్పనే విషయంగా చెప్పారు. మరి నేను దాంట్లో చేరొచ్చా అని చెప్పి అడిగాను. అరే నీకోసం పెట్టిందా దాన్ని రమ్మని చెప్పిన అన్నారు. అంతే, ఆ పూటతో జాయిన్ అయిపోయాను అన్నమాట. అట్లా బ్రహ్మ విద్యా పాఠశాలలో కొద్ది కాలం పాటు విద్యాధ్యయనం చేసి సంస్కృతము అవి ఇవి మొత్తం కంఠస్థం చేసుకోవడం అన్నీ కూడా మాకు అక్కడ ఇంకేం పనులు లేవాక భోజనం చేసుకోవడం కంఠస్థం చేసుకోవడం మంచిగా అవకాశం అందరు కూడా ఇచ్చారు. లైబ్రరీ నా చేతికి వచ్చేసింది. అట్లాగా చాలా కాలం విద్యార్థిగా ఉండి అధ్యయనం చేసి తర్వాత స్వామివారి మళ్ళా నేను జీవితంలో ఉపన్యాసం టెంపుల్లో ఉదయం పూట గీతాపారాయణం, మధ్యాహ్నం వల్ల ప్రవచనం, నైట్కి మళ్ళీ ప్రవచనం మొత్తం చేస్తూ ఉండటంతో నాకు అలవాటు ఉంది కదా ప్రవచనం చేయటం. అట్లా చేస్తూ ఉంటే నువ్వే చూసుకో పాఠశాల అని చెప్పి అన్నాడు. నేనే బ్రహ్మ విద్యా పాఠశాల మా టీచర్గా అయ్యాను. అట్లాగా పిల్లలకి భగవద్గీత శ్లోకము, పదఛేదన, అన్వయము, టీక, అర్థము, విశేషార్థం, అంతరార్థం, వ్యాకరణం, గోకరణం మొత్తం వాళ్ళకి ఏకవచనమా, ద్వివచనమా, భగవచనం, నామవాచకమా, క్రియ విభక్తి, అవియమా, ఏ విభక్తి మొత్తం అనమాట. సంస్కృతం మొత్తం వాళ్ళకి అందించేసావు. నాకు సంవత్సర కాలంలో వాళ్ళు కూడా గురువులు అయిపోయేవాళ్ళు. అట్లా ఏదో ఒక మంచి విధానంగా సాగిపోయిన విధానం ఆ గురువు అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం, దైవానుగ్రహం, సంస్కార విధానముగానే స్వామి గారు తీసుకొచ్చిన విధానం కాబట్టి ఇప్పటికీ కూడా ఆ విధంగా సాగిపోతుంది. ఇబ్బందులు లేవు, సిబ్బందులు లేవు, ఏమీ లేదు. ఒంటరి వాడిని ఎటు పోయినా కానీ ఏక నిరంజన్ అంతే. ఈశ్వరానుగ్రహంతో నాకు చాలా జీవితంలో కొన్ని సంఘటనలు చాలా వచ్చాయన్నమాట. ఎంత లెక్క అని చెప్పనంటే మరణము యొక్క గట్టుదాకా పోయి బయటకు వచ్చాను, అంచుదాకా పోయి లాక్కొచ్చాడు. చాలా సందర్భాలు అలాంటివి ఉన్నాయన్నమాట. అది ఈశ్వరానుగ్రహం. ఒకసారి నాకు కరెంటు షాక్ తగిలింది, అంటే అగ్రికల్చర్. ఆ కరెంటు పాస్ అయ్యింది, నాకు తెలియదు, అది పట్టుకున్నాను అన్నమాట. ఆ వైరు తెగి దేహాన్ని చుట్టేసింది. ఆ పని కరెంటు వైరు, జియా వైర్ అన్నమాట. బట్టలు ఆరేసుకోవడానికి పెట్టినప్పుడు కరెంటు పోలు తీగ ఇక్కడ ఈ తీగ అక్కడ కట్టడం వల్ల అది పాస్ అయిన కరెంటును చూసుకొని స్నానం చేసి ఎట్లా అన్నాను అన్నమాట. అది తెగి ఒళ్ళంతా చుట్టేసింది. అది అయిపోయింది. లాస్ట్ పాయింట్, పరమేశ్వర ఇదిగో వస్తాను. అగ్రికల్చర్ అది పొలం కరెంటు తీవ్ర స్థాయిలో ఉంటుందన్నమాట. ఇంటి కరెంటు కాదు, పొలం కరెంటు. తీగ చుట్టేసిన మొత్తం. ఎట్లాంటి పరిస్థితి అని చెప్పానంటే ఆనాడు రామచంద్రమూర్తి ఎట్లా అయితే నాగసర్పం చుట్టేసిందో రాముడిని, ఆయన పడిపోయాడు కదా రామాయణంలో, నిశ్చేషుడు అయిపోయాడు. అలాంటి విధానంలో నాగసర్పం ఎట్లా బంధించిందో ఆనాడు రాముణ్ణి, ఈనాడు ఈ రాముణ్ణి ఈ నాగసర్పం చుట్టేస్తే పరమశివ వచ్చేస్తున్నానయ్యే, ఇంకా 2 సెకండ్లే ఇదిగో వచ్చేస్తున్నా అని చెప్పి అనగానే అమ్మవారు వచ్చి ఏదో చేసింది. మొత్తానికి కరెంటు కాస్త ఆపటంతో మెల్లగా మళ్ళా బయటికి ఏడకపోతారు, నువ్వు ఎన్ని పనులు నీ వల్ల ఉన్నాయి అని చెప్పన్న ఉద్దేశంతోనేమో అట్లా చాలా సన్నివేశాలు జరిగిన నాకు. ఒకసారి ఆసుపత్రిలో కూడా అలాంటి పరిస్థితి. అవనిగడ్డ సప్తాహానికి పోయినప్పుడు అక్కడ కొన్ని పదార్థాల పళ్ళ నిమ్ము చేసింది, బాగా దగ్గు, కళ్ళే, ఒళ్ళంతా కఫం వచ్చేసింది అన్నమాట. ఇంకేం లేదు, ఒళ్ళంతా కఫం వచ్చేసింది. తుఫాన్ అక్కడ అందుట్లో. ఆ తుఫాన్ విధానానికి రావటంతో అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మగారు, స్వామి పూట నీకు చింతపండుతో రసం పెట్టాను, ఆ రసాన్ని తాగండి మొత్తం పోతుందని చెప్పాను. వద్దమ్మా అది ప్రమాదం, అది ఎక్కువ అవుతుందని చెప్పినన్నా. లేదు మేము డాక్టర్ అమ్మా, ఆయన ఇలాంటివి మేము చూసాం, మేము తాగి పారాయి నువ్వు మొత్తం కొట్టుకుపోతుంది. ఒక పక్క ఒళ్ళంతా కఫం అయిపోయి దగ్గు వస్తూ కళ్ళి పడుతూ ఉన్న పరిస్థితులలో సరేనమ్మా పోయి ఏమైతే అవుతుందని చెప్పేసి అని పోయి తాగి పారేయటం, అది తారాస్ తాగిపోవడం అన్నమాట. అక్కడి నుంచి ఎట్లాగో టాక్సీలో వచ్చి పేషెంట్ గారు డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. అవనగడ్డ వాళ్ళు చూసి ట్రైన్లు కూడా పెద్దగా లేవు అన్నమాట. ఒక ట్రైన్ మాత్రం ఉంది బిట్రగుంట వరకు. సరే అక్కడ రాకపోతే కాలేసి పోలేకపోతామని చెప్పేసి అని ఆ బండి ఎక్కాను అన్నమాట. బిట్రగుంట పోతాము, ఆడ పరిస్థితి ఎట్లా ఉంటుంది, మళ్ళా బండ్లు ఉండకపోతే ఏం కావాలి, ఆడే కూర్చోవాలి, ఇబ్బందికర పరిస్థితి అని ఎమ్మటే కదులుతూ ఉండగా దిగేసే బండి. ఆ బండి
దిగేస్తే మా అమ్మగారు విజయవాడ సరోజిని అమ్మగారు ఆ ఇంట్లో ఉంటానన్నమాట. ఆమె గారు ఆసుపత్రుల్లో చేర్పించింది ఆపద్ధర్మ విధానంగా. మంచి భక్తురాలు, మనం అంటే ఎక్కువ భక్తంతోనూ. ఆసుపత్రిలో చేర్పిస్తే వాళ్ళకు ట్రీట్మెంట్ ఆరంభం చేశారు. ఆక్సిజన్ పెట్టి ఈయన గారు ఇది పెళ్ళుంటే ఫంక్షన్ పోయాడు డాక్టర్ గారు. ఈ ఆక్సిజన్ లోన పోయి 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 వాడికే పట్టింది డాక్టర్కి. నాకు తెలుస్తుంది. దేహము అర్థమవుతుంది లోపల ఏమి దేహస్పర్శ లేదు. ఎట్లయితే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎట్లా దేహం స్పర్శ లేకుండా పోతుందో ఏమి లేదు. మొత్తానికి ఎక్కడో ఉన్నాననేది మాత్రం నీకు తెలుస్తుంది, సత్తా మాత్రం తెలుస్తున్నది. నేను చూసుకున్నా అంటే బోధన చేసే కదా అన్ని గ్రామాల్లో అనుభవం వచ్చిన సత్తా మాత్రముగా సాక్ష్యం మాత్రంగా ఉండే విధానం చెబుతూ ఉండేవాను కదా. అదే ఆ పూట నాకు ఆ విధంగా గోచరించిందన్నమాట. ఏమీ లేదేక అంత ఏదో జరిగిపోయిందో బయట ఎక్కడో లోపల కర్మపాశం పట్టి ఏమన్నా ఉంచిందేమో అట్లాగే ఉండిపోయాన్నమాట. ఏం తెలియట్లా. అప్పుడు ఇక ఈ అమ్మగారు ఏదో చేవిటి స్వామి కదలట్లేదు, ఎట్లా అయిపోయిన పరిస్థితి అందేమో. నర్సులు వచ్చి అదేది తీసేయటం వల్ల మళ్ళా మెల్లగా రావటం అంటే అంచుల దాకా వెళ్ళిపోయాను. లేక ఆపంటే బ్రహ్మైక్యం జీవ బ్రహ్మైక్యం అయిపోయేసి. ఇలాంటి ఈశ్వరుని యొక్క యోగక్షేమం వహామ్యహం, యోగక్షేమం వహాం. చిన్నతనంలో మా అమ్మగారింటికి వెళ్ళా బెట్టుకురోలు. మా అమ్మగారింటికి వెళ్తే అక్కడ ఉండి 2 రోజులు ఉండి, చాలా చిన్న వయసు అనమాట. ఎంత అంటే 12 ఏళ్ళు ఉంటాయి, 12 సంవత్సరాలు ఉంటాయన్నమాట. అక్కడి నుంచి మా ఊరికి మా అమ్మగారి ఊరికి ఒక 10 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. నేను నడుచుకుంటూ వస్తూ ఉన్నా. సగం దూరం వచ్చిన తర్వాత మేఘావృతమై మహా ఉరుములు మెరుపులు పెద్ద కుంభవృష్టిలాగా ఆరంభమైందన్నమాట. చిన్న వయసు కదా, భయపడే పరిస్థితి. వెనకాల చూస్తే ఎవరు లేరు, ముందు చూస్తే ఎవరు లేరు. మరుక్షణంలో ఎవరో సాధువు చేయబట్టుకున్నాడు అతను. నాకు అర్థం కాలేదు. అటు చూసి ఎవరు లేరు, నేనున్నా, నువ్వు భయపడమాక అని చెప్పని ఆయన చేపట్టుకుని తీసుకొచ్చి ఊళ్ళో వదిలిపెట్టి, నాకు ఆ సన్నివేశం ఇప్పుడు జ్ఞాపకం ఉంటుంది. అది ఈశ్వరుడు ఏమన్నా ఆయన ఒక రక్షణగా ఇట్లా చాలా సన్నివేశాలు. సరే నేను ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాయా, నీ ఇష్టం, నీ ఎట్లయినా తిరిగితే అట్లాగా బండి వెళ్ళిపోయే విధానం చేసుకో. నా వల్ల ఏమన్నా నీకు ఉపయోగం ఉన్నట్లయితే జరిపించు అన్నటువంటి కోణం. కాబట్టి ఆ ప్రకారంగా ఒక ఈశ్వరాంశ ఈశ్వరుడు ఒక ప్రయత్నం, ఆయన యొక్క భాగం అనేటువంటి మాటగా. సరే ఏదో విషయం. భూతభావ ఉద్భవకర విసర్గ కర్మ సంహిత. భూతభావ భూతముల యొక్క భావ ఉనికి ఉద్భవకర కలగజేసేటువంటి ఏతున్నదో అది కర్మ. విసర్గ కర్మ సంహితం అన్నప్పుడు కర్మ అనేటువంటి పదానికి మనకు భగవద్గీతలో బ్రహ్మకర్మ అనేటువంటిది స్వామివారి చెప్పేటువంటి కర్మ కాదయ్యా, కర్మయోగం అయ్యా అనేటువంటి మాటకి భగవద్గీతలో స్వామివారు కూడా బ్రహ్మకర్మ, మనస్సు హంస వెంబటే ఉంచటాన్ని ఏమంటాము అంటే బ్రహ్మ కర్మ. ఎందుకంటే హంస అనేది పరబ్రహ్మ కాబట్టి ఆ పరబ్రహ్మముతో మనస్సును పెట్టినట్లయితే ఏమవుతుందంటే అది బ్రహ్మ కర్మ అనేటువంటిది. అది స్వామి చెప్పే విధానము. దాని ద్వారా కలిగేటువంటి విధానమే బ్రహ్మ అర్పణం, బ్రహ్మ అవిహి, బ్రహ్మ అగ్నౌ, బ్రహ్మణ హుతం, బ్రహ్మైవతేన గంతవ్యం. అన్నీ కూడా అక్కడ బ్రహ్మము యొక్క విషయమే వచ్చేటువంటి విధానం అన్నమాట. అంటే మనస్సు శ్వాస నమ్మటే ఉన్నప్పుడు మనస్సు శ్వాసలు నిశ్చలమై
10 అంగుళములుగా సంచరించేటువంటి యొక్క ఆ శ్వాస తన గమనాన్ని తగ్గించుకుని 2 అంగుళములుగా సంచరించేటువంటి విధాన స్థాయిల్లోకి పోయినప్పుడు దానిని కుండలిని యోగం అనేటువంటి మాటగా చెప్పేటువంటిది. 2 అంగుళముల పరిధిలో మాత్రమే సంచరించేటువంటి విధానం ఏర్పడినప్పుడు దాన్ని కుండలిని యోగము, అది తత్వమసి మహావాక్యాంశం అన్నమాట. ఆ కుండలిని యోగము అనేటువంటి విధానంగా ఆ సుషుమ్న ద్వారం వద్ద మోక్షద్వారం వద్దకు పోయి ఉన్నటువంటి మోక్షద్వారం వద్ద నిలిచి ఉన్నాడు. అప్పుడు ఆ మోక్షద్వారం వద్ద నిలిచి ఉన్న విధానంలో ఆ సుషుమ్న మార్గంలో ప్రవేశించిన కాడి నుంచి ఏర్పడేటువంటిది బ్రహ్మయజ్ఞము. అదే స్వామివారు కూడా ఇది పృథివీ యాత్ర అని ఒకటి, సుషుమ్న యాత్ర అని 2 చెప్పుకొచ్చిన అంశములు. ఆపోస్థాన యాత్ర ఒకటి, పృథివీ యాత్ర 2 చెప్పుకోవచ్చు. శ్వాస ఆగిపోయి స్థూల దేహం జడమయ్యేదాకా ఉండేది పృథివీ యాత్ర. శ్వాస పూర్తిగా తన స్థూల రూపాన్ని వీడి సూక్ష్మ రూపముగా మహాకారణ రూపము ధరించి మహాకారణమై సుషుమ్నాలో ప్రవేశించినప్పుడు అక్కడ జరిగేటువంటి యొక్క యాత్రను సుషుమ్న యాత్ర అని చెప్పని, ఈ శ్వాస ఆగిపోయేదాకా ఉన్నటువంటి దాంట్లో ఈ స్థూల దేహం జడమైపోయి పరిస్థితి, తర్వాత మహాకారణమైనటువంటిది అది లయమైపోయే విధానంలో సూక్ష్మదేహం అక్కడ లయమైపోయే విధానం. ఎందువల్లంటే స్థూల దేహానికి మూలం శ్వాస అని, సూక్ష్మదేహానికి ఆధారం ఎరుక అని చెప్పి ఉంది. కాబట్టి స్థూల దేహం జడమయ్యేదాకా ఉండేది పృథివీ యాత్ర ముగిసినప్పుడు, ఆ తర్వాత అది మహాకారణమై సుషుమ్నాలో ప్రవేశించినప్పుడు సుషుమ్నాలో ఆ సూక్ష్మదేహం అక్కడ జ్ఞానాగ్నిలో బ్రహ్మాగ్నిలో హోమం చేసే విధానము. బ్రహ్మాగ్నవు అన్నారు కదా, అక్కడ బ్రహ్మ అర్పణము అనే మాటకి ఏంటంటే మరి చూసినట్లయితే మన పంచకరణంతా కూడా ఇదే కదా. శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, అవ్యక్తత్వము, మహత్తత్వము, అహంకారతత్వము, వాటి సంబంధముగా త్రిగుణాలు, వాటి సంబంధముగా పంచ తన్మాత్రలు, వాటి సంబంధముగా పంచభూతములు, వాటి సంబంధముగా ఆకాశ పంచకము, అంతరేంద్రియాలు, వాయు పంచకము, ప్రాణవాయువులు, అగ్ని పంచకము, నేత్రాది ఇంద్రియములు, జల పంచకము, శబ్దాది విషయాలు, పృథివీ పంచకము కర్మేంద్రియాలుగా ఏర్పడ్డాయి అని చెప్పానంటే ఎక్కడి నుంచి బయలుదేరింది ఇదంతా కూడా అంటే శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, అవ్యక్తతత్వము, మహత్తత్వము, అహంకారతత్వము, పంచతన్మాత్రలు, వాటిల నుంచి పంచభూతాలు, వాటిల నుంచి 25 తత్వాలు అన్నమాట. ఈ విధంగా జాలువారి ఏర్పడ్డటువంటి యొక్క అంశాలని ప్రతి ప్రాణి కూడా ఈ సముదాయం వాడుకుంటూ ఉన్నాయి. అందరూ కూడా ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి చూసినట్లయితే శుద్ధ బ్రహ్మమేక శుద్ధ శబలమభూత్ శబలాదైవ్యక్త అవ్యక్తాన్ మహతో అహంకారాత్ పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతేభ్యో 20 తత్వాలు అన్నమాట. ఇవన్నీ అక్కడి నుంచి ఏర్పడ్డాయి కాబట్టి అది బ్రహ్మము యొక్క బ్రహ్మము. ఆ బ్రహ్మమే ఈ సాకార విధానాలుగా ఏర్పడ్డటువంటి విధానములో జీవుడు అంశాలని తన వ్యవహారం కోసంగా వాడుకుంటూ ఉన్నాడు. ఎన్ని ఎవరి అని చూసినట్లయితే శుద్ధాత్ శబలమభూత శబలాదైవ అతి వస్తాయన్నమాట. అక్కడి నుంచి వచ్చాయి కాబట్టి వచ్చినటువంటి యొక్క ఎన్ని కూడా సాకార అంశములు ఏర్పడ్డాయి కాబట్టి వీటిని జీవుడు తన వ్యవహారం కోసం అనేక జన్మలుగా వాడుకుంటూ ఉన్నాడు. అబ్బాయి నీకు వాడుకునేటువంటి యొక్క ఉద్దేశం ఇంకా ఉన్నట్లయితే నువ్వు వాడుకోవచ్చు, అభ్యంతరమేమి లేదు అనే మాట కదా. నువ్వు ఎంతకాలం వీటిని వాడుకున్నా కానీ వాటిలను వాడుకోవచ్చు. ఒకవేళ వద్దనుకుంటే నాకు అర్పించేయి. ఈ వద్దనుకుంటే అనే అంశం ఇప్పుడు వస్తుంది. నాకు ఈ జన్మలు వద్దు, ఈ భవవేదన వద్దు, ఈ భవసాగరం వద్దు, ఈ పుట్టే వ్యవస్థ వద్దేక నేను దీన్ని వద్దనుకుంటున్నాను అనే మాట వస్తుంది కదా జిజ్ఞాస. అలాంటి భావన వచ్చినప్పుడు అవి నాకు అర్పించేసి, ఇందువల్ల ఆయనే కాబట్టి నాకు అర్పించేసి, అందుచేత బ్రహ్మవేత్తలుగా ఉన్నటువంటి వారు ఏం చేశారు అని చెప్పనంటే ఈ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అన్నీ కూడా బ్రహ్మమునకు అర్పించేశారు. బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన
పద్మపత్రమివాంభస బ్రహ్మణి ఆదాయ, ఆదాయ అంటే ఇచ్చేయటం, దా అంటే ఇవ్వటం, ఆదాయ మొత్తం కూడా బ్రహ్మమునకు సమర్పించటము. బ్రహ్మణి ఆదాయ కర్మాణి, కర్మాణి కర్మలు, కర్మలంటే చూసే కర్మ, వినే కర్మ, తినే కర్మ, మాట్లాడే కర్మ, వచ్చే కర్మ, పోయే కర్మ, అన్నీ కూడా ఇంద్రియ సంబంధంగా జరిగే కర్మలే. ఇంద్రియాలు లేకుండా కర్మలు లేవు కదా. కనుక ఇంద్రియముల ద్వారా జరిగేటువంటి ఈ కర్మలను ఏం చేశాడు అంటే బ్రహ్మణి ఆదాయ, ఏ బ్రహ్మము నుండి ఏర్పడ్డాయో, ఇంతకాలం తన వ్యవహారం కోసంగా వాడుకున్నాడో, తన కార్యార్థమై వాడుకున్నాడో, ఇక వీటితో ఉంటే ఇబ్బంది అని చెప్పే ఉద్దేశంతో ఆయన వస్తువులు ఆయనకే అర్పించే విధానముగా చేశాడు. ఎట్లా ఉన్నాడు? పద్మపత్రం యవాంభస, ఎట్లా అయితే తామరాకు దేనికి కూడా అంటకుండగా ఉండే విధానము, అలాంటి స్థితికి వచ్చాడే చివరికి. ఇక వాడు దేనికి అంటాడేక, తామరాకు నీటిలో పుడుతుంది, నీటిలో ఉంటుంది, నీరే ప్రాణాధారం, ఏదైనా ఉన్నా కానీ నీటిని మాత్రం అంటకుండగా ఈ విధముగా అన్నీ కూడా సర్వేంద్రియములో కూడా ఆయన నుంచి ఏర్పడ్డటువంటి యొక్క అంశములు కాబట్టి ఇంతకాలంగా వాడుకోవడం జరిగింది కాబట్టి ఈ వీటితో మనకు పని లేదు. ఈ వీటికి సంబంధం మనకు అవసరం లేదు. ఇక మనం ఇక బ్రహ్మంలోకి వెళ్ళిపోవాలని చెప్పే ఉద్దేశం అయింది కాబట్టి ఈ ఇంద్రియాలను తీసుకుపోయి బ్రహ్మమునకు సమర్పణ చేసే విధానమే బ్రహ్మ అర్పణం. ధ్యానములో బ్రహ్మకర్మ సమాధి ధ్యానములో ఈ ఇంద్రియాలను ఏ యొక్క బ్రహ్మము యొక్క దాదువారిన అంశముగా ఏర్పడ్డాయో వాటిని తిరిగి మరలా ఆ యొక్క సుషుమ్న జ్ఞానాగ్నిలో మొత్తం కూడా దానికి అర్పించేసే బ్రహ్మ అర్పణం, బ్రహ్మ హవిహి. హవిస్ అని చెప్పనంటే ఇంద్రియాల యొక్క వ్యవహారం ద్వారా ఏర్పడినటువంటి కర్మలు అయితే ఉన్నాయో లోపల, అవి అనేక జన్మలకు సహకరించే కర్మలు కాబట్టి అనేక జన్మలకు సహకరించే కర్మగా ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి ఆ సమస్త అనేక జన్మలుగా ఉన్న కర్మంతటిని కూడా హవిస్సుగా ఇంద్రియాల ద్వారా ప్రాప్తించింది కాబట్టి ఇంద్రియాల ద్వారా ప్రాప్తించినటువంటి యొక్క ఆ సంచితాది కర్మలను కూడా అగ్నిలోనే హోమం చేసేశాడు బ్రహ్మ హవిహి. హోమం చేయబడ్డటువంటి యొక్క అగ్ని ఎక్కడది? బ్రహ్మ అగ్నవు. మామూలుగా యజ్ఞం చేసేవాళ్ళు ఆ సమిధలు బాగా మధించి, అరణి బాగా మధించి దాని నుంచి వచ్చే అగ్నితో వేసినట్లుగా ఇక్కడ ఆత్మానని ఈ దీంట్లో ఏర్పడేటువంటి సుషుమ్నాయందు ఏర్పడేటువంటి యొక్క బ్రహ్మాగ్ని అనేటువంటి దాంట్లో ఇవన్నీ కూడా హోమము చేసేటువంటి విధానం. అక్కడ హోమం చేయటం అక్కడ ఎవరున్నారో హోమం చేయటానికి? బ్రహ్మణాహుతం. హోమం చేసే విధానం కూడా బ్రహ్మమే ఆ పాత్ర వహించింది. అక్కడ అడెవరినో చేయటానికి బ్రహ్మణ, ఆ బ్రహ్మచేతనమే బ్రహ్మాగ్నవు. అదే బ్రహ్మాగ్ని ఆ బ్రహ్మచేతనమే ఇవన్నిటినీ కూడా జ్ఞానేంద్రియాలు, జ్ఞాన కర్మేంద్రియ సముదాయాన్ని, సంచితాది కర్మలను అన్నింటినీ కూడా అదే అక్కడ హోమం చేసింది కాబట్టి బ్రహ్మణాహుతం. విధంగా జ్ఞాన కర్మేంద్రియాలన్నీ కూడా మొత్తం సంచితాది కర్మలు, జ్ఞాన కర్మేంద్రియాలు మొత్తం కూడా హోమం చేసిన తర్వాత మరి ఏం మిగిలిన చివరికి? బ్రహ్మయేవా. చివరికి ఏముంది అక్కడ? లైవ్ అయిపోయిన తర్వాత ఏముంటుంది అక్కడ? బ్రహ్మయేవా, బ్రహ్మమే. చివరి మిగిలింది ఏమిటంటే బ్రహ్మమే. మరి బ్రహ్మైవతి అన గంతవ్యం అంటే ఆ బ్రహ్మమును పొందింది కూడా బ్రహ్మమే అని చెప్పి అన్నాడు. చాలా సూక్ష్మముగా ఒక జ్ఞాని తాను చేసేటువంటి ఒక అంతర్యాగ సంబంధమై ఉన్న అంశాన్ని మనకు ఆ శ్లోకంలో స్వామివారు బ్రహ్మైవతేన గంతవ్యం, అన్నీ లయమైపోయిన తర్వాత ఆ బ్రహ్మమే శేషించి ఉన్నటువంటి దానిని సమాధి అని పేరు. యోగ సమాధి, బ్రహ్మ సమాధి. అలాంటి ఆ సమాధి స్థితిని పొందింపజేసేటువంటి విధానమే విసర్గ కర్మ సంజ్ఞత. విసర్గ భూతభావ ఉద్భవకర అనగా ఈ యొక్క దేహాలని నిర్మాణం చేసే విధానముగా ఉన్నటువంటి ఏ కర్మ అయితే ఉన్నదో ఆ కర్మను విసర్గ తొలగింపజేసేటువంటిది కర్మ సంజ్ఞత. అనగా అనేక జన్మలుగా ఉన్న కర్మలు జన్మలకు హేతువులుగా ఉన్నాయి కాబట్టి అట్టి కర్మ అనేది ఉన్నంత వరకు భూత ఉద్భవకర దేహాలు వస్తాయి. లోన సూక్ష్మ దేహంలో కర్మ ఉన్నంత వరకు దేహం వచ్చింది ఇప్పుడు ఇలాగ దేహాలు వస్తాయి.
కనుక భూత ఉద్భవకర జీవులను ఉత్పన్నం చేసే విధానము ఉన్న కర్మని దానిని లేకుండా చేసే ఏ కర్మ అయితే ఉన్నదో ఆ కర్మయే ఇక్కడ చెప్పినటువంటి కర్మ. కిం కర్మ అన్నదానికి పైన బ్రహ్మం అనే విషయం చెప్పాడు, తర్వాత ప్రత్యేగాత్మ అనే విషయం చెప్పాడు. ఆ ప్రత్యేగాత్మ స్వరూపానుభవాన్ని పొందటానికై యోగ్యముగా ఉన్నటువంటి జన్మరాహిత్యముగా ఉన్నటువంటి కర్మ సంబంధమైన అంశాన్ని కూడా 3వ పాయింట్గా చెప్పుకొచ్చినటువంటి విషయం అన్నమాట. నేను అర్థమైందా? ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.